చాలా విచిత్రం. మనం ఏమనుకుంటాం, మనం సంపాదించింది మనం ఇష్టం వచ్చిందో. బ్రతుకున్నప్పుడు ఏదైతే మనం ఇస్తామో దాన్ని కానుక అంటారండి. కానుక అంటారు, వారసత్వం అంటారు. ఎక్కువగా మనం ఇందులో మనం చనిపోయేటప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? పిల్లలకి, ఆడపిల్లలకి కట్న కానుకలు అని ఇచ్చేస్తాం. కట్న కానుకనే అవి ఇవి ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏదైతే కుమారులు ఉన్నారో వారు అంటారు, పెళ్ళైనప్పుడే నీకు ఇచ్చేస్తాం, నీకు మాకు సంబంధం లేదంటారు. ఉన్న ఆస్తి ఏం చేస్తారు, ఇరువురు పంచుకుంటారు. ఇది లేదండి. పెళ్లిలో కానివ్వండి, ఆనంద వాత్సల్యాల్లో కానివ్వండి, ఏదైనా ఇస్తే అది ఏమవుతుంది, గిఫ్ట్ లెక్క వస్తుందండి. వారసత్వం రాదు. వారసత్వం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏదైతే ఆస్తి మిగిలి ఉంటుందో వారు చేసిన అప్పులు తీర్చిన తర్వాత పంపకం అవుతుంది. అది మృతుడి ఇష్టాల మీద ఆధారపడి ఉండదు, కుటుంబ సభ్యుల ఇష్టాల మీద ఆధారపడి ఉండదు. ఇది ఎవరి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైతే ఆదేశించాడో, ఎవరికి ఎంత హక్కు ఇవ్వాలని చెప్పాడో ఆ మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఈ నియమావళి ప్రకారమే పంచిపెట్టాలి. యావత్తు ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్టయితే చాలా వరకు ఈ సూరతుల్ నిసాలో దీని గురించి చర్చించాడండి. పదే చర్చించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,